శ్రీ గురుభ్యో నమః 2024 అక్టోబర్ 11వ తేదీ శుక్రవారంతో ప్రారంభమై 20వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి అక్టోబర్ నెలలో రెండవ 10 రోజులలో వృషభ రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. దసరా హడావుడి ప్రారంభమైంది. ఆ సమయానికి ఇక పండగ ఉత్సాహంతో మునిగి తేలేవారు కొంతమంది ఉంటారు. ఈ పండగ ఇప్పుడే రావాలా అని తిట్టుకునేవారు కూడా కొంతమంది ఉంటారు. సరే, ఏదేమైనా ఇక మొదటి పాయింట్కి వద్దాం. 11వ తేదీ ఉదయం దగ్గర నుంచి 13వ తేదీ మధ్యాహ్నం 3:45 వరకు ఉన్న సమయం కొంచెం అనుకూలంగా ఉండకుండా వ్యతిరేకంగా ఉండేటువంటి అవకాశం వస్తాయి. వ్యతిరేకం అంటే ఏమిటి? ఏమైనా సమస్యాత్మకంగా ఉంటుందంటే అదే ఉండదు. కొంచెం తృప్తి ఉండదు. తండ్రితో ఏదన్నా విభేదించాలా అనేటువంటి ఆలోచన కొంచెం మొదలుతుంటుంది. ఒక్కోసారి అనుకుంటుంటారు, ఏమిటో పోయిన దసరా బాగా చేసుకున్నాను, ఈ దసరా ఇలా ఉందో, లేకపోతే పోయిన నెలంతా చక్కగా ఉందో, ఈ నెలలో ఇప్పుడు ఇలా ఉంది ఏంటి, మొదటి 15 రోజుల్లోనే ఇలాంటి సమస్య వచ్చిందే, ఆ తర్వాత మిగతా 20 రోజులు ఎలా చేయాలా, దీని తర్వాత నెక్స్ట్ మరొక ఫెస్టివల్ ఉంది, దీపావళి పండుగ, అది ఇప్పుడు చేయాలా, ఇలాంటి ఆలోచనతో కొంత సతమతం అవుతుంటారు. దీనివలన మీ నిర్ణయాలు ఒక్కోసారి పెద్దవారికి ఎలా చెప్పాలనో చెప్పలేక మదన పడుతుంటారు. టోటల్గా చెప్పాలంటే 11వ తేదీ, 12వ తేదీ, 13వ తేదీ మధ్యాహ్నం 3:45 వరకు కొంచెం అనీజీగానే ఉంటుంటారు. కొంచెం సంతోషం అనేది తక్కువ. పండగ జరుగుతున్నప్పటికీ కూడా పైకి ఆనందంగా ఎదుటివారితో మాట్లాడుతున్నారు అని మీకు అనిపిస్తున్నప్పటికీ మీ లోపల మాత్రం, అంతరాత్మ మాత్రం సంతోషంగా ఉండదు. కనుక అంతర్గతంగా ఏదో బాధ, తెలియని బాధ కొంత వెంటాడుతున్నట్టుగా ఉంటుంది. ఏదో అది ఆగిపోయిందను, ఇది ఆగిపోయిందను, అది చేయలేకపోయినాను, ఇది చేయలేకపోయినాను, ఏదో వస్తుంది టైం కనుక్కుంటే అది రాలేదను, పక్కవాడు ఏదో పేచి పెట్టాడను, ఇలాంటివంటూ ఇవేవో రకరకాల వస్తుంటాయి. సో ఇంకా నెక్స్ట్ సెకండ్ పాయింట్కి వెళ్తే ఇది కొంత రిలీఫ్ ఇస్తుంది, ఊపిరి పీల్చుకొని ఇస్తుంది. 13వ తేదీ మధ్యాహ్నం 3:45 నుంచి 17వ తేదీ సాయంత్రం 4:20 వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కొంచెం అంత బిజీ షెడ్యూల్ ఉన్నట్టుంటారు. అమ్మయ్య, బయట పడిపోయినామండి, దసరా పండుగ వెళ్ళిపోయిందండి, అసలు వెళుతుందో వెళ్ళదో అనుకున్నామండి, అనవసరంగా ఖర్చు ఎక్కువైపోయిందండి, అంత ఖర్చు ఉండకూడదు అనుకున్నాం కానీ ఉన్నది అని మరొక మాట కూడా అనుకుంటారు. ఏదైనా అంతా మన మంచికేలే అని కొసమెరుపుగా అనుకుంటారు అన్నమాట. అంతా మన మంచికే. ఏంది మన మంచికి? అక్కడ ఏమైంది? ఏదో కొంత డబ్బు ఖర్చు పెట్టి ఎక్కడికో చోటుకి వెళ్తారు, అనీజీగా ఉంటారు. కానీ అక్కడెక్కడో మీకు ఏదో మెరుపు లాంటి ఆలోచనకి సంబంధించినటువంటిది బీజం అక్కడ పడుతుంది. లేదా అక్కడికి వచ్చిన వ్యక్తుల్లో ఎవరో ఒకరు మీ చెవులు ఊదటం జరుగుతుంది. ఆ ఊదిన తర్వాత ఇంప్లిమెంట్ చేయడానికి మీరు కృతకృత్యులు కావడానికి మీరు సిద్ధమవుతుంటారు. అందువల్ల లాభస్థానం పదిలంగా ఉండటానికి కానీ, మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్లో కొంత మెరుగైన పరిస్థితులు రావడానికి కానీ ఈ సమయం అంతా ఉంటుంది. సో 14, 15, 16, 17 4 డేస్, ఈ 4 రోజులు చక్కగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా 17వ తేదీ ఆ రోజు గురువారం పూర్ణిమ తిథి. మీకు చంద్రుడు మీకు లాభస్థానంలో రేవతి నక్షత్రం ఉంటాడు. సాయంత్రం మధ్యాహ్నం 1:30 వరకు ఉంటాడు. అదే ఆ రోజు ఆశ్వీజ పూర్ణిమ. ఆ రోజే సంక్రమణం జరుగుతుంది. దాన్ని తులా సంక్రమణం అంటారు. రవి నీచస్థానంలోకి పోతాడు. సరే, ప్రత్యేకంగా పుణ్యకాలం అంటూ ఉంటుంది. తర్పణ కార్యక్రమాలు, పితరులకు తర్పణ కార్యక్రమం ఇచ్చేవాళ్ళు సంక్రమణంలో ఇస్తుంటారు. అలాంటి తర్పణ కార్యక్రమాలను ఆచరించాలంటే ఆ పుణ్యకాలం ఎప్పటి నుంచి ఉందంటే 17వ తేదీ ఉదయం 6:04 నుంచి 10:04 వరకు మాత్రమే. 6:04 AM to 10:04 AM కేవలం ఆ కొద్దిసేపే. అంటే అంత 6 నుంచి 7, 8, 9 4 అవర్స్ 240 నిమిషాలు మాత్రమే ఉంటుంది. కనుక ఒక విధంగా అనుకూలంగా రెండవ పాయింట్ గడిచిపోతుంది.
నెక్స్ట్ మూడవ పాయింట్కి వస్తే 17వ తేదీ సాయంత్రం 4:20 నుంచి 19వ తేదీ సాయంత్రం 4:41 వరకు ఉన్నటువంటి సమయం ఎట్లా ఉంటుందంటే ఇది ఎప్పుడెప్పుడు గడిచిపోతుందా అనేది ఒక మనసులో వ్యధలాగా వెళ్ళిపోతుంది, ఒక చింత. ఏంటంటే ఏదో అనీజీ ఫీల్ అవుతుంటారు, పెద్దానికి విసుగు, కించిత్ కోపం. ఈ విసుగు కోపంతో పాటు డబ్బులు కూడా ఖర్చు కావటం, అక్కడ వచ్చింది మైనస్ పాయింట్. చేతిలో కనుక డబ్బులు ఉంటే జల్సా ఖర్చు పెడతారు, చేతిలో డబ్బులు అయిపోయినాయి, జీతప్రాలను అయిపోయినాయి, అతను దాచుకునే డబ్బు కూడా కొంత తీస్తారు, అది కూడా అయిపోయినాయి. అందువలన కొంత విసుగు లోపల. ఏదన్నా కనుక ఎవరన్నా ఇంట్లో కనుక ఎవరన్నా కనుక ఒక పలాంటి వస్తువు తీసుకురండి అని చెప్పారు జెంట్స్ అయితే, పైకి సరే అని చెప్పినా ఏమి ఇప్పుడు కాకపోతే చిన్నలో తెచ్చుకోవరా తొందర ఇది అనుకుంటారు. మరి అవసరమైన వస్తువులు తప్పదు కదా. దీంతోపాటు నెక్స్ట్ గమనించవలసింది, షేర్ మార్కెట్ మీద ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళు మాత్రం ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ రోజుల్లో? 18వ తారీఖు 19వ తారీఖు ఈ 2 రోజులు మాత్రం చార్జ్ చంపకాయ కొట్టేట్టుగా ఉంటుంది కనుక దాని జోలికి వెళ్ళకూడదు. ఇక లాస్ట్ 4వ పాయింట్, 19వ తేదీ సాయంత్రం 4:41 నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం ఇది కొంత ఎట్లా ఉంటుందంటే కొంత ప్రశాంతంగా ఉంటుంది. అమ్మయ్య గాలి పీల్చుకున్నట్టు ఉంటుంది. ఎవరన్నా కనపడితే చాలు వారితో కాసేపు హస్కేసుకుందామని, ఏదో సోది మాట్లాడదామని, ఆ సోది మాట్లాడే సమయంలో మీకు సంబంధించిన సోదిని మాత్రమే తెరపైకి తెద్దామని, ఆ సోది చెప్పేటువంటి సమయంలో ఎదుటివారి కనుక మిమ్మల్ని కనుక మెచ్చుకుంటే మీరు కొంచెం కాళ్ళు ఎగరేద్దామని, ఎదుటివారు కనుక మెచ్చుకోకుండా కనుక కొంచెం ఎందుకైనా పనికిమాలిన మాటలు మాట్లాడుతా అంటే వాడు ఇంకా ముఖం చూడకూడదు అనేటువంటి ఆలోచనతో ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే 4వ పాయింట్ ఒక 60 to 65% వరకు ఫేవరబుల్గా వెళ్తుంటుంది. అయితే ఆ టైంలో మీరు ఎవరికన్నా బాధ కానీ కొట్టేద్దా ఎవరితోనే కనుక మీరు కానీ నిర్ణయం చేసుకుంటే అవతల వాడికి అయిపోయినట్టే, అవతల వాడు అయిపోయినట్టు అనమాట. కనుక అంత ఆ విధంగా ఏదేదో చెప్పాలనుకుంటారు, చెప్పిందే చెబుతుంటారు. ఎందువలంటే మీ మనసులో మీ గుండె లోతుల నుంచి ఉన్నదంతా కక్కేస్తారు. ఆ కక్కటం ఏంటి? దేని గురించి కుతురు? నన్ను చూడు, నా అందం చూడు, నేను చేసిన పనిని చూడు, నా గొప్పతనం చూడు, నా కీర్తి చూడు, అబ్బబ్బబ్బబ్బా, దీని గురించి చెప్పటమే తప్ప వేరేదేముండు. ఒక విధంగా చెప్పాలంటే మీ యొక్క స్వయం విషయాలన్నీ ఆ విధంగా చెప్పుకోకపోతే మీకు తృప్తి ఉండదన్నమాట. కనుక దీన్ని ఆత్మస్తుతి అంటారు. నేను కనుక కాబట్టి చేయగలిగా, వేరే వాళ్ళైతే చేయలేరు అని గంట బల్ల గుద్ది గంట బజాయిని చెప్తారు. ఆ టైంలో వినేవాడు అదృష్టం, లేదంటే వాడు లేచి వెళ్ళిపోతాడు. అది కొంచెం జాగ్రత్తగా వాడు అవతల వాడు ఎలా వింటున్నాడు ఏమిటి గమనించి చెప్పండి. లేకపోతే ఏమవుతుందంటే ఆ కాసేపు బాగుండి బయటకు వచ్చేసి అబ్బా సుబ్బారావుతో మాట్లాడిన 2 గంటలు సోది వేసేసారు, అయితే చాటర్ బాక్స్ లాగా ఉందని మీ గురించి కొంచెం విష ప్రచారం చేసి ఉంది. కనుక చెప్పదలుచుకుంది చెప్పండి, ముక్తసరిగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్, ఈ వృషభ రాశిలో జన్మించిన జాతకులకి నక్షత్రం వెతుకుని వ్యతిరేక సమయాలు ఉన్నాయి. అవి ఎప్పుడంటే కృత్తికా నక్షత్రంలో జన్మించిన 2, 3, 4 పాదాల జాతకులకి 16వ తేదీ బుధవారం రాత్రి 7:18 నుంచి 17వ తేదీ గురువారం సాయంత్రం 4:55 వరకు వారికి అనుకూలమైన సమయం కానే కాదు, వ్యతిరేక సమయము, అన్ఫేవరబుల్ టైం, విసర్జనీయ సమయము, రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్, రోహిణి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 17వ తేదీ గురువారం సాయంత్రం 4:55 నుంచి 18వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1:26 వరకు అది అనుకూలమైన సమయం కాదు, అన్ఫేవరబుల్ టైం, రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన జాతకులకి 18వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1:23 ప్రారంభమై 19వ తేదీ శనివారం ఉదయం 10:46 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. ఆయా సమయాల్లో కొన్ని ముఖ్య కార్యక్రమాల వైపు వెళ్లకుండా రొటీన్ కార్యక్రమం మాత్రమే చేయడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా 12వ తేదీన
దసరా పండుగ విజయ ముహూర్తం అంటూ ఉంటుంది కనుక ఆ విజయ ముహూర్తం రోజున వాస్తవంగా మీ రాశికి ఆ టైంలో కొంత మైనస్ పాయింట్స్ ఉంటుంటాయి. కానీ ఆ మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ ఏముందో ఆ 12వ తేదీ విజయ ముహూర్తంలో మాత్రం ఏదో ఒకటి మానసికంగా ఒక ముఖ్య కార్యక్రమం మీద దృష్టి ఉంచడానికి ప్రయత్నం అంటూ చేయండి. శుభం.